బ్యాక్ టు న్యూస్. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు జగన్ పై చంద్రబాబు బురద జల్లుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. 1995లో తోట త్రిమూర్తులు టీడీపీలో ఉన్నారని, అప్పుడు వైసీపీ లేదని చెప్పారు. చాలా ఎన్నికల్లో తోట త్రిమూర్తులకు చంద్రబాబు సీటు ఇచ్చారని గుర్తు చేశారు. గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా. అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట పచ్చిగా మాట్లాడతారు. మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా, ఆ పార్టీ శాసనసభ్యుడిగా, తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు, మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు, మీకు నీతులు చెప్పకూడదు. ఎందుకయ్యా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు? నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు అనేది? ఈ వయసు, ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి. నాని నన్ను డబ్బులు అడిగాడు, లంచం అడిగాడు, నానికి డబ్బులు ఇచ్చాను, ఏది చెప్పినా నాని అడిగాడని కానీ, లేదా నాని డిమాండ్ చేశాడని కానీ, లేదా నాని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేశాడని కానీ, లేదా నానికి నేను డబ్బులు ఇచ్చానని కానీ, నా వెనకాల చెప్పినా కూడా ఎస్ దమ్ముగా నేను అంగీకరిస్తా, నేను లంచం తీసుకున్నాను, నేను అంగీకరిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. కుళ్ళ అబద్ధాన్ని, ఈ బొంకు మాటల నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు చాలా గొప్పోళ్ళు, మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. నేను అన్నీ మూసుకు కూర్చోవాలి. నేను పౌరుషంగా కాపెట్టినే కదా, ఎందుకు మూసుకు కూర్చుంటాను? మీరు అట్టు పెడితే అట్టున్నర పెడతా, ఎందుకు ఊరుకుంటానంటున్నా?